ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగంలో 36వ శ్లోకం అర్థానుసంధానం చేస్తాం. అర్జునవాచ, అర్జునుడు చెప్తున్నాడు 36వ శ్లోకం. అధకేనో ప్రయుక్తోయం యం పాపం చరతి పురుషః అనిశ్చిన్నపి వా స్నేయ బలాదివ నియోజితః. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిశ్చిన్నపి వా స్నేయ బలాదివ నియోజితః. వాస్నేయ, ఓ కృష్ణ, ఆదపిమ్మట అయం పురుష, ఈ పురుషుడు అనిశ్చన్నపి, పాపము చేయుటకు నిశ్చయించవాడైనను బలవంతంగా నియోజిత హివ, భృత్యుని వలె కేన, దేని చేత ప్రయుక్త సన్, ప్రేరేపింపబడిన వాడవచ్చు పాపము చరతి ఆచరించున్నాడు. ఓ కృష్ణ, పురుషుడు పాపకార్యం చేయుటకు ఇష్టం లేకుండాను బలత్కారంగా నాతడి పాపమును ప్రవర్తించినాడు. దీనికి కారణమేమి? వేదాంత శాస్త్రంలో శిష్య సాంప్రదాయం అనుసరించి అర్జునుడు గురుదేవుని ప్రశ్నిస్తున్నాడు. సాధారణంగా చాలామంది మానవులు సత్యమును పలకవలనని, పుణ్యకార్యములు ఆచరించవలనని కోరుదురు. కానీ వారు అనివార్యముగా అసత్యములు పలుకుటయు పాపకార్యములు చేయటం జరుగుతున్నాయి. ఏదియో బలవత్తరముగా దుష్టశక్తి వారిని దుష్ట కార్యాచరణను పురికొల్పుచున్నదని, పేకాటను ఆడరాదని తెలిసి ఉన్నను ఒకనొక వ్యక్తి వాతావరణ ప్రభావం లోబడి ఆ కార్యంలో నిమగ్నను. కళ్ళు, సారాయి, పొగ తాగరాదని తెలిసి ఏదో శక్తి బలవత్ ప్రబోధంతో ఆ తప్పును పనిచేస్తున్నారు. వ్యభిచారం పాపమని తెలిసిన పురుషుడు ఆ ఇంద్రియ లోపమును గురియగుచున్నాడు. బలవత్తర శక్తి ఏదో లోపల నుండి మానవుని చేత పాపకార్యము మళ్లించున్నది. ఆ శక్తి ఏది? దీనివల్ల సన్మార్గుడు ప్రియుడగు వ్యక్తి దుర్మార్గమునకు బలవంతంగా ఈడవబడుచున్నాడు అన్నది ప్రార్థన ప్రశ్న. ఇక భగవానుడు దాన్ని సుమనోహరంగా నిర్మాణాత్మకంగా సమాధానం తెలుపుచున్నాడు. 37వ శ్లోకం నుంచి 43 వరకు. శ్రీకాంతాయ కళ్యాణధేన ధేద్రం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్ర మహనీయ గుణాంతే చక్రవర్తి తరోజా సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైస్ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రంభజామాతృ పునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.